వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. దీన్ని బట్టి ఆశించిన మేర కంటే ఎక్కువగా కష్టపడాలి, శ్రమ కోర్చాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శని అత్యంత యోగప్రదుడుగా లాభస్థానంలో ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను యోగకరుడుగా ఉండబోతున్నాడు. మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అత్యంత యోగ అవయోగాలను ఇచ్చేటువంటి శని గురువులు ఇద్దరు కూడాను మీకు యోగ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు దశమ స్థానంలోనే ఉండడం, అలాగే కేతువు చతుర్థ స్థానంలో కొంత అవయోగాన్ని కలగచేసిన ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ పనైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, ఒక వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగంలో ప్రవేశం గురించి కావచ్చు, ఇలా ఏదైనా ఒక కొత్తదిగా ప్రారంభించాలని అనుకుంటే ఆలోచించినటువంటి మరుక్షణంలోనే ప్రయత్నంలో మొదలు పెట్టడం, ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది మే 31 లోపల చేసుకుంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ప్రయత్నము మొదలుపెట్టినటువంటి దారభ్యత నిరాటంకంగా ఆగకుండా సాగిపోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నానండి, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి యోగ కాలము మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా బలముగా ఉంటుంది. ఇక తదనంతరం గురువు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే మీరు ఇతరుల యొక్క మాటలను నమ్మి మోసపోవడం కానీ, ఇతరుల వలన మోసగింపబడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఈ గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఉత్పన్నమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయం అర్ధాష్టమ గురు ప్రభావము, ఇది అంత అనుకూలము కాదు. దీని ప్రభావం వలన ప్రధానంగా గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దెంలో ఉన్నవాళ్ళు గృహాన్ని మార్చాల్సి వస్తుంది. అలాగే కొంత ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరము. అంతేకాకుండా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో ప్రశాంతతని కోల్పోతారు, తృప్తి ఉండదు, మీకు మీరే సాటిస్ఫై కాలేరు. కాబట్టి చేసిన పనినే మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, వృధా సమయము అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.